ఆడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ రమేష్ అనే అబ్బాయి ఆఫీస్‌లో పని చేయడమే గాదు, తను గూడా పెట్టుబడి పెట్టిండంట. అదే 30,00,000 చెప్తున్నా. వరకు. ఐ థింక్ 40 సంథింగ్ అనుకుంటానన్నా. 30 అబోవ్. 40 అబోవ్ పెట్టానని అన్నాడు. అయితే ఇక్కడ ఇంకొకటి తెలుసా? తను చెప్పిన మాటే చెప్తున్నాను నేను. అన్న వీడియో ఆల్రెడీ లైవ్ పోయింది అవును. కాబట్టి. అవును. నేను ఒక రోజు డబ్బులు ఇవ్వడానికి మంగ్లీ గారి వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడ మంగ్లీ గారు ఉన్నారు. ఒక ఫోటో తీసుకుంటా మేడం అని అడిగారంట. అడిగితే ఏ లేదు లేదు ఇక్కడ ఫోటో దిగొద్దు, ఇక్కడ అన్ని కెమెరాస్ ఉంటాయి అని అన్నారంట. పోనీ మీ తమ్ముడితో అన్నా దిగుతాను నేను. ఎందుకంటే నేను నా బాస్‌కి ఆన్సరబుల్ అవ్వాలి గదా! డబ్బులు ఇచ్చానో లేదో అని అనుకుంటాడు గదా! నేను దొంగ అని అనుకుంటాడు గదా! సో, ఒక ఫోటో తీసుకుంటా అంటే వాళ్ళ తమ్ముడితో సరే ఫోటో తీసుకోండి అని అన్నదంట. ఇప్పుడు తను ఏం క్లెయిమ్ చేసుకుంటుంది తెలుసా? హ్మ్. ఈ రమావతి రమేష్ అనేటోడు మస్తు మంది వస్తుంటారండి. నా దగ్గరకు వస్తుంటారు, మా తమ్ముడి దగ్గరకు వస్తుంటారు, ఫోటోలు దిగి పెట్టుకుంటారు అంట. ఏందండి అసలు ఇది? ఎవరిని పిచ్చోలు చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే. మంగ్లీ గారు ఒక సింగర్ అయ్యుండొచ్చు. నా గిరిజన బిడ్డ ఒక సింగర్ అయ్యుండొచ్చు. కష్టపడి పైకొచ్చిండొచ్చు. కాకపోతే నేను ఒకటే అడుగుతున్నా. నువ్వు కష్టపడి బతుకు. ఇప్పుడు మీరు ఒక బ్యాండ్ పెట్టుకున్నారు. మీ బ్యాండ్‌కి పైసలొస్తున్నాయి. మంగ్లీ బ్యాండ్ అని పెట్టుకున్నారు. డబ్బులొస్తున్నాయి. మంచిగానే డబ్బులొస్తున్నాయి. మీరు పాట పాడినా డబ్బులొస్తున్నాయి. లేకపోతే వేరే ఏదైనా బిజినెస్‌లు పెట్టుకొని మీకు మంచిగా డబ్బులొస్తాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెల్ సెటిల్డ్. కానీ ఇట్లాంటి ఎవరైతే ఉన్నారు గరీబ్ లోగ్ ఉన్నారు కదా! వాళ్ళ మీద ఎందుకండి మీరు వాళ్ళ పొట్టెందుకు కొట్టాలనుకుంటున్నారు? అదే పొజిషన్ నుంచి మీరు వచ్చినారు కదా ఈరోజు. మీరు ఈ అన్ని ఆధారాలు, ఇప్పుడు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ గమనించినప్పుడు అవును. స్ట్రెయిట్‌గా చెప్పండి, మంగ్లీ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా దీంట్లో? డైరెక్ట్‌లీ అండ్ ఇండైరెక్ట్‌లీ షీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ క్రైమ్ అండి. హ్మ్. ఎందుకంటే నేను ఇన్ని రోజులు నేను నమ్మలేదండి. ఎందుకులే అని నేను బయటకొచ్చి చెప్పలేదు. కాకపోతే ఈ రోజు నాకేమనిపిస్తుందంటే, సరే డీసీపీ గారు మంగ్లీ గారికి ఏం సంబంధం లేదు అని క్లీన్ చీట్ ఇచ్చారని చెప్పారు. మరి నేను అదే చెప్తున్నాను గదా! సంబంధం అంటే ఏమంటారు? ఆమె ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదని చెప్పిండాయన. యాహ్! వీళ్ళేం క్లెయిమ్ చేసుకుంటున్నారు? ఆయన చెప్పారు, అసలు మంగ్లీకి దీంతో సంబంధం లేదంట అని అన్నారు. మరి రమావతి రమేష్ కూడా నా గిరిజన బిడ్డే కదా! ఆ అన్న కూడా నా గిరిజన బిడ్డే కదా! మంగ్లీని ఎలా నమ్ముతున్నారో ఆయనను కూడా నమ్మొచ్చు కదా మీరు. హ్మ్. ఇంకా ఆయన ఒక చిన్న దాని నుంచి ఆయన ఆల్రెడీ నష్టపోయిండు. చూపిస్తున్నాడు. అన్న రషీద్ చూడండి, నా అక్క బంగారము బుట్టా కమ్మలు పెట్టి మరి డబ్బులు తెచ్చిచ్చిన. ఇంకో నెల 2 నెలలు అయితే అది కూడా అయిపోతది. నోటీసులు వస్తాయి అన్న నాకు ఏదో ఒకటి చెయ్యండి అని అడుగుతున్నాడు ఆయన. నాతోటి ఉంది అన్న రిసిప్ట్ అని అడుగుతున్నాడు. మీకు ఇంకో కొన్ని వీడియోస్ చూపిస్తానండి ఇన్‌స్టాగ్రామ్‌లో. హ్మ్. కొన్ని వీడియోస్ వచ్చాయి నాకు. ఐల్ షో యూ. ఎవరు బాధితులా? బాధితులే అండి. ఆ తాండాలలో కూడా బాధితులు చాలా మంది ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు, లేకపోతే ప్రెస్ వెళ్ళినప్పుడు వాళ్ళ వాంగ్మూలం ఇస్తున్నారు కదా, వాయిస్ ఇస్తున్నారు. నేను మీకు పంపిస్తాను. హ్మ్. తండా వాళ్ళు మీ దృష్టికి వచ్చింది ఒకసారి చూపించండి. నేను ఐల్ షో యూ అండి. హ్మ్. ఒక ముసలావిడ మా ఊరు వద్దిపట్ల పన్నమట్టండ నా పేసేది మోసం చేసింది సార్ మాకు. వడ్డీ ఇస్తాం, 10 రూపాయలు వడ్డీ ఇస్తామని మోసం చేసింది సార్ మాకు. నేను మీకు అన్ని పంపిస్తాను, మీరు అన్ని టెలికాస్ట్ చేయండి. ఈయన చూడండి అండి. 4,42,00,000 ఇచ్చిన నాకు ఒక 5-6 నెలలు వడ్డీ ఇచ్చిండు. అంటే ఫస్ట్ లో మేము పోలే, ఈయన ఇస్తుండు కదా ఆయన ఇస్తుండు కదా అని మేము భయపడకుండానే ఉన్నాం. ఓకే, ఇంకా ఐల్ సెండ్ యూ అండి. అండ్ మోర్ ఓవర్ రమావత్ మధుకు మీకేం సంబంధం లేకపోతే ఎందుకు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి మీ మధ్యలో? హ్మ్. ఎందుకు జరుగుతాయి ట్రాన్సాక్షన్స్? నెక్లెస్ కూడా కొనిచ్చిండు. ఇప్పుడు రమావత్ మధుకు నాకు సంబంధం లేదు అని అన్నారు కదా, మరి మీ బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచారు రమావత్ మధుని? ఇప్పుడు ఈ రమేష్ అనే వ్యక్తి పర్సనల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో తను ఒక ఆరోపణ కూడా చేస్తున్నాడు. అసలు యాక్చువల్గా మంగ్లీ బర్త్డే మొత్తం కండక్ట్ చేసింది మధు అని. అదే కదా నేను ఏమంటున్నా, వీళ్ళకు కూడా తెలుసు, హ్మ్. కొంతమంది నాయకులకు కూడా తెలుసు హ్మ్. ఏం జరుగుతుంది ఏందనేది తెలుసు, కానీ కాపాడడానికి ఆమె ఎందుకు కాపాడుతున్నారండి? చాలా దురదృష్టకరం ఏంటంటే, చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఈ మొత్తం ఎపిసోడ్ ఇన్సిడెంట్ లో బాధితులు ఎంతమంది అయితే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిండ్రో వీళ్ళని నమ్మి ఇంతవరకు ఆ బాధితులకు ఒక అష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు. అవును, లేదు ఫ్రాడ్ జరిగిందో, తప్పు జరిగిందనో క్షమించమనో, లేకపోతే మా వల్ల మీకు క్షమించు కూడా నష్టం నువ్వు జరిగిందనో అడగకు. సరే నువ్వు చెప్తున్నా. అట్లీస్ట్ బయటకు వచ్చి వాళ్ళని ఇప్పుడు వాళ్ళ వాళ్ళతో మాట్లాడు. క్షమించు అని ఎందుకు అడగకూడదు? వాళ్ళ మనోవేదనకు, వాళ్ళ ఇప్పుడు స్థితిగతులు మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఆమె సెలబ్రిటీ కదా, ఇప్పుడు ఆమెకి ఏమనిపిస్తుంది అంటే ఐఎమ్ సెలబ్రిటీ, నేను బయటకు రాలేదు. ఇప్పుడు ఈవెన్ మధు గాని, లేకపోతే శివ గాని, ఈ భరత్ చౌహాన్ గాని, శైలజ గాని ఎవరు కూడా మేము ఫ్రాడ్ చేసాము, లేదా మా తప్పైంది మమ్మల్ని క్షమించండి, మేము రికవర్ చేసి మీకు ఇస్తామనే మాట ఎక్కడ చెప్పట్లేదు వాళ్ళు. అవును, ఎంతసేపు ఎవరైతే బలంగా వాయిస్ ఇస్తున్నారో, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే బాధితుల వైపు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తున్నారు, లీగల్లీ ఇల్లీగల్లీ. బట్ బాధితులకు మేము ఉన్నామనే హామీ ఎక్కడ ఇవ్వట్లేదు.
ఇది ఎంత దుర్భాగం, ఎంత నేను అన్యాయం. అదే కదండి. ఇప్పుడు ఎవరైతే మీడియా ముందుకొచ్చి చిల్లర వల్లరగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను అందరినీ ఉద్దేశించట్లేదు, కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అర్థమవుతుందా ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు గిరిజన యాక్చువల్ గా సమస్యలు రైట్ నో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సిచ్యువేషన్ లో కూడా ఆర్టీసీ ఆర్టీసీ సమ్మె జరుగుతుంది, సమ్మె జరుగుతుంది, ముగ్గురు ఒక చనిపోవడానికి కార్మికుడు సిద్ధంగా ఉన్నారు. చనిపోయారు కూడా, ఇప్పుడు వాళ్ళ ఈ ICU లో ఇష్యూస్ అన్ని చనిపోయారు. కూడా చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు అడగొచ్చు ఆ ఇష్యూస్ టేకప్ చేయకుండా ఇదెందుకు చేస్తున్నారు అని. ఆ ఇష్యూ కవర్ అవుతుంది, కానీ ఇక్కడ 150 మంది డైలీ కాల్స్ అండి. మీ ఎప్పుడైతే ఇంటర్వ్యూ పెట్టామో స్క్రీన్ మీద బాధితులను తీసుకొచ్చి పెట్టామో మెసేజ్లు, మీలాగానే వీడియోలు, ఆడియో కాల్స్, ఏడుస్తున్నారు చాలా మంది ఫోన్లు చేసి. వాళ్ళు సెండ్ యూ అండి, కొన్ని వీడియోస్ నాతో ఉన్నాయి. ఇంకో వీడియో కూడా నేను మీకు పంపిస్తాను. బాధితులు బయటకు వచ్చి నాతోనే ఉంది అది షో. బాధితులు లేరు అని అంటున్నారు కదా వీళ్ళు. బాధితులు ఎక్కడ లేరో నేను చూపిస్తాను వీళ్ళకి. ఎందుకు లేరండి బాధితులు? ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను మీకు పంపిస్తాను చూడండి అవన్నీ వీడియోస్. నో ఇష్యూ, పంపించండి, తర్వాత అయితే పంపించండి. బాధితులు లేరు అని అంటున్నారు. అసలు స్కామ్ అనేది తెలియదు. అసలు ఇంకో కొంతమంది ఏమంటున్నారు, అసలు డబ్బులు ఎలా పెట్టారు మీరు అందులో అని అంటున్నారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి మీ మీడియా త్రూ. ఇప్పుడు ఒక సామాన్య కుటుంబం అండి, 3 ఆడపిల్లలు అనుకోండి, లేదా 2 ఆడపిల్లలు అనుకోండి, ఇద్దరికి పెళ్లి చేయాలా. ఒక దగ్గర ₹1 ఇస్తే ఒక ₹4 వస్తాయి అని అన్నారు అనుకోండి. ఎవరికైనా ఆశ ఉంటది కదా. కష్టము కూలి నాలి చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ. మిరప తోటలో లేకపోతే మన్రేగా పనులు ఇవన్నీ చేసుకొని దాచిపెట్టుకునే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మా దాంట్లో భూములు కూడా ఎక్కువ ఉండదండి, కష్టాన్ని నమ్ముకుంటాం. ఇప్పుడు ఎట్లా అంటే జొన్న తోటలకో మిరప తోటలకో అట్లా పోయి కూలి పని చేసుకొని సంపాదించుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు అనమాట మా దాంట్లో. సీరియస్లీ వాళ్ళు రూపాయి ఇట్లా కూడగట్టుకొని ఈరోజు రూపాయి పెట్టుకొని డబ్బులు దాచుకొని, సరే ₹1 ఇస్తే ₹4 వస్తాయి కదా. ఎవరికైనా ఉంటది కదా. ఇప్పుడు మీరు నేను అంటే చదువుకున్న వాళ్ళం, అలా ఎలా వస్తాయని ఆలోచిస్తాం. కానీ వాళ్ళకి ఏముంటది, వాళ్ళ నాలెడ్జ్ లో ఒక ₹4 వస్తే రేపు పొద్దున నా బిడ్డకు పెళ్లి చేస్తా కదా అని ఉంటది. ఈ ప్రాసెస్ లా మీరు నమ్మరు, ఈ ప్రాసెస్ లో చాలా మంది అండి నాలాంటి బిడ్డలు ఉన్నారు కదా, తండ్రుల్ని పోగొట్టుకున్నారు తెలుసా. తండ్రుల్ని పెళ్లి కాకుండా ఇప్పుడు అట్లనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కుటుంబం అడుగుతుంది, మాకు కొన్ని డబ్బులన్నా మాకు ఇస్తే నా బిడ్డకు పెళ్లి చేస్తామని కుటుంబం అడుగుతుంది. ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడరా వీళ్ళు? ఇట్లాంటి వాళ్ళ గురించి అడగరా? మంగ్లీ తప్పు చేయలేదు నిర్ధారించండి అని అంటున్నారు. నిర్ధారించినప్పుడు ఆమె దోషిగా తేల్చినప్పుడు చెప్పండి అని అంటున్నారు. నేను ఇక్కడ కూడా మంగ్లీ తప్పు చేసిందని అంటలేను. నేనేమంటున్నా, మంగ్లీ గారికి తెలిసినా కూడా ఎందుకు ఆపలేదు మీరు? నాకు తెలియదు అని అంటున్నారు. ఎందుకు తెలియదండి మీకు? తెలియకపోతే మీరు 3 సార్లు ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఇంటికి? మీరు ఆయన బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచారు తెలియకపోతే? అంతే కదా. మీకు తెలిసి కూడా మీరు ఎందుకు దీన్ని, ఇది పెద్ద నేరం, మీకు తెలిసి కూడా మీరు ఆపలేదు. ఏమంటారు, ఒత్తాసు పలుక్కుంటూ పోయారు, సంచులు డబ్బులు ఎత్తుకుంటూ పోయారు. ఎక్కడ పెట్టారు ఆ డబ్బులన్నీ? ఆ డబ్బులన్నీ తీసి ముందు బాధితులకు ఇవ్వండి, మీరు వాళ్ళు బతుకుతారు కదా. ఈరోజు ఏదో ఫోన్ కాల్ వచ్చింది, ఈమె నమ్మక ద్రోహం చేసిందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అంటే కొంతమంది అంటున్నాయి ఏంటంటే, మీరు పర్సనల్ గా మీతో మాట్లాడుతున్నప్పుడు అది ప్రెస్ లో పెట్టారు కదా, అట్లా పెట్టకూడదు కదా. నేను ఈ రోజు వాళ్ళని అడుగుతున్నానండి. సరే నేను పెట్టాను ప్రెస్ లో అని అంటున్నారు కదా. ఫస్ట్ థింగ్, ఆమె ఆ టైంలో ఫోన్ చేశారు నాకు, వైల్ ప్రెస్ మీట్ ఈస్ గోయింగ్ రిగార్డింగ్ హర్. ఆమె గురించే ప్రెస్ మీట్ జరుగుతుంది, ప్రెస్ లో వినిపించాము, నీకు చెప్పడానికి చేత కాదా? నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని నువ్వు చెప్పలేవా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? సంబంధం లేదు అని చెప్పి ఎందుకంత భయం? ఏదో నచ్చినప్పుడు ఒకసారి బయటకు రావాలి. నాకు రమావత్ మధుకి ఏం సంబంధం లేదు, నాకు సుబ్బు గారు కావాలని డిఫెమ్ చేస్తున్నారు. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. నన్ను కావాలని కొంతమంది శక్తులు దుష్ప్రచారం చేస్తున్నారంట. నిన్ను దుష్ప్రచారం చేస్తే ఏదో చేస్తే మాకేమొస్తుంది? ఏమి ఫేమ్ అండి? ఇప్పుడు చూడండి, ఫేమ్ వస్తే ₹1 ఎక్కడ దొరుకుతుందా? ఈరోజు నేను మీ స్టూడియోకి వచ్చినాను, నా క్యాప్ పైసలు నేనే కట్టుకొని వచ్చినా కదా ఇడి వరకు. ఎక్కడి నుంచి వస్తాయి? అట్లీస్ట్ నీకు సపోర్టివ్ గా మాట్లాడేటోళ్ళకైనా నువ్వు డబ్బులు పడేస్తున్నావు, వాళ్ళకైనా వస్తాయి, మాకు రావండి. బాధితుల పక్షాన మాత్రమే మేము నిలబడ్డాం. ఈరోజు నేను కానివ్వండి, సంపత్ నాయక్ కానివ్వండి, అశోక్ కానివ్వండి, సుబ్బు గారు కానివ్వండి, ఇంకా ఎవరో కానివ్వండి, ప్రతి ఒక్కరు నిలబడ్డది బాధితుల పక్షాన. వాళ్ళకి ఎటువంటి ₹1 రాదండి ఎవరికి కూడా. ఫేమ్ వస్తే ఏం చేసుకోవడానికి చెప్పండి? నువ్వు పెద్ద సెలబ్రిటీవా? నువ్వు మెగాస్టార్ అంత పెద్ద సెలబ్రిటీవా? అంతే కదా. ఈరోజు మంగ్లీ అక్క అంటారు, సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ ఎట్లాగో యూట్యూబ్ కి నేను అట్లా స్టార్ అని అంటారు. మరి మెగాస్టార్ గారు చాలా మంచి పనులు చేశారు. అవును అన్నారు, నాతోనే అన్నారు. ఈరోజు మరి నువ్వు మెగాస్టార్ అంత మంచి పనులు చేసినావా? ఈరోజు సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ మీద అలిగేషన్స్ సీరియస్లీ. నేను ఇంకొకటి కూడా అడుగుతానండి, ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు, ఇంతమంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఎప్పుడు రాని అలిగేషన్ నిన్నొక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరే ఆలోచించండి. ఇప్పుడు ఇంతమంది సింగర్స్ ఉన్నారు,
సునీత లాంటి పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారండి. ఓకే, మెగాస్టార్ గారు లాంటి పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. వీళ్ళందరి మీద రాని స్కామ్లు, అలిగేషన్స్ నీ మీద ఎందుకు వస్తున్నాయి? మిగతా వాళ్ళ మీద రాని అలిగేషన్స్ నీ మీదే ఎందుకు వచ్చినాయి? వాళ్ళు నీలాగా ఎక్కడ అక్రమంగా సంపాదిస్తున్నారా? మీరు ఎందుకు దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? మీరు వేరే ఏదైనా ఎంచుకోవాల్సింది, వేరే ప్రొఫెషన్ ఏదైనా ఎంచుకోవాల్సింది. మన గిరిజన బిడ్డలకు పొట్టగొట్టాలని ఎట్లా అనిపిస్తుంది మీకు? అంతే కదా. ఇప్పుడు మీ తమ్ముడు ఎవరు? ఆమె చెప్తుంది కదా, వాళ్ళ తమ్ముడు శివాకి దీనికి సంబంధం లేదు అని ఆమె చెప్తున్నారు. కానీ బయటకు వచ్చి వాళ్ళ అసిస్టెంట్ ఏమంటున్నారు? నాకు ఆయనకు సంబంధం ఉంది, నేను డబ్బులు కూడా ఇచ్చాను అని చెప్తున్నారు. నేనే మూటలు ఇచ్చాను అని చెప్తున్నారు. మరి నీకు ఆయనకు సంబంధం లేదని ఎలా మాట్లాడతావు నువ్వు? ఏంటి నాన్సెన్స్ అంతే ఏంటి అసలు? అదే అంటుంది కదా ప్రెస్ మీట్ లో, ఫేస్ చూపిస్తూ ఇది పైసలు తీసుకునే మొహమేనా? అది పైసలు తీసుకునే మొహం కాదు, మూటలు మోసే మొహం. సీరియస్లీ పైసలు తీసుకునే మొహం కాదు. ఏదో ఇన్నోసెంట్ గా పెట్టినంత మాత్రం ఎవరు నమ్మరు. సిర్ఫ్ ఈరోజు బికాస్ ఆఫ్ దిస్ శివ చౌహాన్ అని చెప్పి. నేను ఇంకొకటి అడుగుతానండి, నేను ఫస్ట్ కూడా మీకు అదే క్వశ్చన్ చేశాను, మీ ఐటీ రిటర్న్స్ ముందు పెట్టండి. ఓకే, నాకు దేనికి సంబంధం లేదు,